బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సినీ నటి మంచు లక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ గురించి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అక్రమ మార్గంలో అనధికారికంగా వచ్చిన డబ్బు ఎంత తీసుకున్నారు, ప్రమోషన్తో ఎంత లాభం చేకూరింది తదితర అంశాల గురించి ప్రశ్నించనున్నారు. ఇక మనీ లాండరింగ్ అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఫిలిం రిపోర్టర్ గోపి అందిస్తారు. గోపి, భార్గవి మనం చూసుకోవచ్చు. ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ సాగుతుంది. ఇప్పటికే పలు సెలబ్రిటీ నోటీసులు కూడా జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇటు దేవరకొండ కావచ్చు, నారా ఏదైతే రానా కూడా వీళ్ళకి నోటీసులు జారీ చేశారు. వాళ్ళు అనుకున్న టయానికి వాళ్ళకు నోటీసులు పంపడంతో ఈడీ అధికారులకు సహకరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు మాత్రం ఏదైతే ఉదయం 11 గంటలకి మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు అందాయి. ఇక్కడికి కొద్దిసేపటి క్రితం ఆమె ఈడీ ఆఫీస్ చేరుకుంది. వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆ బెట్టింగ్ యాప్ లో ఎంత లావాదేవీలు సేకరించారు, ఎందుకు యువతను తప్పుదో పట్టిస్తున్న నేపథ్యంలోనే వాళ్ళు విచారించినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు మంచు లక్ష్మికి సంబంధించి ఆ కొన్ని బ్యాలెన్స్ కూడా వాళ్ళు విచారణ జరిపి దీనికి సంబంధించిన పూర్తి డేటా చేసిన తర్వాత వాళ్ళు ఆ మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో పాటు ఏదైతే బెట్టింగ్ యాప్ లో ఉన్న సంస్థల కార్యాలయాలపై కూడా ఈడీ దృష్టి పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ముంబై కావచ్చు, ఇటు మహారాష్ట్ర ఇది సంబంధించిన 5-6 రాష్ట్రాలకు సంబంధించిన ఆటోమేటిక్ సంస్థల మీద కూడా ఈడీ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి దీనివల్ల ఏదైతే యావత్ దేశంలో యువత తప్పదో పడుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు గతంలో ఇంకా ఎవరైనా స్టార్లు కానీ ఇంకెవరైనా ఏదైతే యూట్యూబ్ సెలబ్రిటీలు ఇలా బెట్టింగ్ చేసినా వాళ్ళకు కూడా నోటీసులు పంపేటట్టు చూస్తుంది. ఇందులో మొత్తం 254 మందికి నోటీసులు అందినట్టు కూడా తెలుస్తుంది. వారిని దశల వారీగా పిలువడంతో పాటు వాళ్ళకి సంబంధించిన ఏదైతే లావాదేవీలు కూడా సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. భార్గవి, రైట్, థ్యాంక్ యూ గోపి. ఏం చెప్పాలి?